అయినాక తర్వాత మళ్ళీ ఇది నడుస్తూనే ఉంది. చినుకు చినుకు వాన ఇట్లా ఈ విధంగా మారింది. కాబట్టి ఈ వ్యవస్థ ఎక్కడ పోతుంది? లాండ్ ఆర్డర్ ఒక ఫోక్సో కేసు లాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? మన భారతదేశంలో కానీ మన ఇండియా లెవెల్లో కానీ తీసుకుంటే ఒక దిశ కేసు ఏ విధంగా తీసుకొని ఇచ్చేసిర్రో అదే విధంగా నా కొడుకుని ఎన్కౌంటర్ చేస్తేనే పోలీసు వ్యవస్థకు వాళ్ళకి ఇజ్జత్ ఉంటుంది, వాళ్ళకు ఒక వాల్యూ ఉంటుంది. పోలీసు అరే చేసిరు, తప్పు చేసిన దాన్ని సరిదిద్దుకొని వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసిరనే భావన ఉంటుంది, ప్రజల్లో కూడా నమ్ముతారు. ఓకే, కాబట్టి అంటే పోలీసులది తప్పు అని అంటున్నారు ఈ కేసులో. ఇంకోటి మీరు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ మీరు చెప్పడం జరిగింది, అంటే ఇక్కడున్న ఎస్ఐ లంచాలు తీసుకోవడం అది ఇది చేయడం జరుగుతుంది అని చెప్పేసి. అంటే మీరు చూడడం జరిగిందా? అంటే ఇక్కడున్న వ్యవస్థ ఎట్లుంది పోలీస్ వ్యవస్థ? ఇక్కడున్న పోలీసు వ్యవస్థ గిదేనండి, పట్టించుకోవాలి. ఇప్పుడు పలుకుబడి ఉన్న వ్యక్తిని ఒక రకంగా చూడడము, మామూలుగా ఉన్న వ్యక్తిని నీకు చట్టము ఎవరికి చుట్టము కాదు. కాబట్టి అందరికి న్యాయం చేయడానికే ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారం ఈ ప్రజలకు అందుబాటులో ఉండాలని అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం ఈ చట్టాలు చేయడం జరిగింది. చట్టాల ప్రకారం ఒక పోలీస్ స్టేషన్లే కానీ కోర్టులే కానీ నిర్మించడం జరిగింది పూర్వంలో. అదే విధంగా ఫాలో కావాలి. కావట్లేదు. ఎందుకు కావట్లేదు? ఇది లంచం ఈ వ్యవస్థ, ఈ లంచాలతోని ఇలాంటి ఎన్నో కుటుంబాలు చనిపోతున్నారు, ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు జనాలలో మార్పు రావాలంటే చట్టాలు మారవాలి.